కల్వకుర్తి తండాలలో, ఇంకేవాళ్ళని విదేశం వాళ్ళని తీసుకొచ్చి చూపించుడు, ప్రపంచ బ్యాంకు వాళ్ళని తీసుకొచ్చి చూపించుడు. పాలమూరు అనగానే భయంకరమైనటువంటి పరిస్థితి. తెలంగాణ రాగానే గతంలో మన కాకతీయ రెడ్డి రాజులు, కాకతీయ సామ్రాజ్యం ఉండే సమయంలో నాటి కాకతీయ రాజులు 75,000 చెరువులు కుంటలు మన బతుకుడు కోసం తవ్వించారు. వాటన్నిటిని సమైక్య రాష్ట్రంలో మాయం చేసిండ్రు. మొట్టమొదటి మనం వేసుకున్న పథకం ప్రణాళిక మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయలో బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద చెరువులు, ఈ జిల్లాలో రాజులు, మన తెలంగాణ రాజులు కట్టినటువంటి సప్త సముద్రాలు కానీ ఇంకా చాలా చెరువులు కానీ మొత్తం నాశనం పట్టించేసిండ్రు. మిషన్ కాకతీయ రాకముందు ఎట్లా ఉండే, నాగర్ కర్నూలు పాలెం కానీ, బిజినేపల్లి వడ్డెమాన్ చెరువు కానీ ఏ విధంగా ఉండే, మురికి తుమ్మలతోని లొట్టపై చెట్లని నిండి ఉండే, తాంబాల లెక్క తయారైన ఉండే. కానీ మిషన్ కాకతీయ కింద గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ జిల్లా ఎవ్వల నియోజకవర్గంలో వాళ్ళు బ్రహ్మాండంగా ఒక యుద్ధంలాగా చేసి మనం చేసుకుంటే కేసరి సముద్రం ఎట్లా తయారైంది. కేసరి సముద్రం గతంలో ఇంకిపోయి చెట్లతోని గందరగోళంగా ఉంటే పిల్లలందరూ క్రికెట్ ఆడుకునేటువంటి ఒక మైదానంలాగా తయారైనట్టుండే. కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పరిపాలనలో కేసరి సముద్రంలో కంపతారు చెట్లుండే, ఇలా కంపసార్ చెట్లు పోయి బీఆర్ఎస్ పరిపాలనలో చాలా సుందరంగా కేసరి సముద్రం తయారైంది. అక్కడ వచ్చి గౌతమ బుద్ధుడు కూడా వెలిసిండు, శాంతి దేవుడు. ఆ రకంగా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చుట్టుపక్కల నుంచి వచ్చే జనం చూసిపోయేటువంటి ఒక పర్యాటక కేంద్రం కింద ఇలా కేసరి సముద్రం మారిందంటే అది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అన్ని చెరువుల నిండా కూడా నేను హెలికాప్టర్లో వస్తుంటే చూసినాను, దుందుబి వాగు మీద మన గోరేటి వెంకన్న పాట రాసిండు. నాకు ఆయన లెక్క వాడరాదు కానీ, వాగు ఎండి పాయరా, పెదవాగు ఎండి పాయరా, పేగు ఎండి పాయరా అని ఆనాడు తన గానంలో బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అదే గోరేటి వెంకన్న నేను అడిగిన, వెంకన్న ఇప్పుడు ఎట్లుందంటే వాగు నిండి పాయరా అని కడుపు నిండా నిండున్న సార్ అని చెప్తున్నాడు. చెక్ డ్యాములు కట్టుకున్నాం. ఇవాళ నేను రాగా చూసిన దాదాపు దుందుబి వాగు మీదనే 10-12 చెక్ డ్యాములు కడితే అన్ని చెక్ డ్యాములలో కూడా ఇవాళ కూడా వర్షాకాలం రాకముందే, వానలు పడకముందే నీళ్లు నిలబడి ఉన్నాయి. నా కళ్ళకి ఆనంద బాష్పాలు వచ్చినాయని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా ఉన్నంతలో తోసినంతలో ప్రజల బ్రతుకు ముఖ్యం కాబట్టి దానికోసం తన్లాడినం, పోరాడినం, చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండే. తెలంగాణ రాకపోతే అవి ఇయ్యాలంటే కూడా ముందర పడకపోతుండే. కానీ స్థానిక నాయకుల చొరవ, ప్రభుత్వం తీసుకున్న చొరవ, దాంతో అవన్నీ కూడా స్విచ్ ఆన్ అయిపోయి 20 లక్షల ఎకరాలకి ఇలా సాగునీరు అందించుకునే దిశగా పోతూ ఉన్నాం. బ్రహ్మాండంగా అచ్చంపేట ప్రాంతానికి కూడా 2,000 కోట్ల రూపాయలతోని ఉమామహేశ్వర లిఫ్ట్ ప్రోగ్రాంను కూడా స్టార్ట్ చేసుకున్నా ఉన్నాం. ఆ విధంగా కల్వకుర్తి మన అచ్చంపేట ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలతోని అప్పర్ ప్లాటోకు కూడా నీళ్లు అందటానికి అన్ని విధాలు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ డ్యాములు కట్టుకొని, మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకొని, వాటిని ప్రాజెక్టు నీళ్లతో నింపుకొని బ్రహ్మాండంగా చేసినాం. కాబట్టి బోరు బావులన్నీ కూడా ఎండిపోకుండా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. లక్షలాది ఎకరాల పంటలు పండుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఈ మార్పు నా తమ్ముడు సాయి చంద్, ఇదే జిల్లాకు సంబంధించిన కళాకారుడు, దళిత బంధు గురించి పాటలు రాస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఒక మాట వస్తే, ఆ రోజు గోరేటి వెంకన్న గారు కూడా ఉన్నారు. ఒక సందర్భం వస్తే ఎట్లయింది పాలమూరు అని అడిగిన నేను. బ్రహ్మాండంగా ఉన్నాయి సార్, చెరువుల నీళ్లు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయంటే ఒక పాట నేనే రాసిన. వలసలతో వలవల విలిపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని చెప్పి నేనే నా కలంతో రాసిన. ఇటువంటి ఆనందం ఒక రోజున గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు ఆ కార్యక్రమానికి నేను గద్వాలకు వెళ్తూ ఉంటే హెలికాప్టర్లో పోమని చెప్తే నేను పోలే. అందరూ ఎమ్మెల్యేలను పిలిపించుకొని బస్సులో కూర్చొని ఎట్లా ఉందో పాలమూరు కళ్ళార చూడాలని చెప్పి 200 కిలోమీటర్ల హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ఎమ్మెల్యేలతో, మంత్రులతో ముచ్చటిస్తూ ఆ వరికోత మిషన్లు, ఆ కల్లాలు, ఎక్కడ చూసినా వడ్ల రాసులు చూసి గుండెలు పొంగిపోయినాయి. నేను సంతోషపడ్డాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఈ మార్పు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. వలసమైన వాళ్ళంతా వాపసు వచ్చేసిండ్రు, దర్జాగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఇవాళ
ఆనాడు వలసపోయిన పాలమూరు జిల్లాకు ఇవాళ ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి నాట్లేయడానికి అక్కడి ప్రజలు మన దగ్గరికి వలస వస్తున్నారు. ఇది మనకు నిజంగా గర్వకారణం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా భూముల ధరలు ఇట్లా పెరిగినాయి. ఒక ఎకరం 10,000, 15,000కి అమ్ముకున్న పాలమూరు ఇవాళ జర్రంత రోడ్డు పక్కకుంటే 50 లక్షలు, జర పెద్ద రోడ్డు పక్కకుంటే ₹1 కోటి, నేషనల్ హైవే పక్కకుంటే 2 కోట్లు, 3 కోట్లు. ఇంతకుముందు నేను జనార్దన్ అడిగిన ఈ కలెక్టరేట్ కాడ ఎట్లుందా భూమి అంటే 4 కోట్లకు తక్కువ లేస్తారని చెప్తున్నాడు. ఆ రకంగా భూముల ధరలు కూడా బ్రహ్మాండంగా పోయినాయి, పెరిగిపోయినాయి. ప్రజలు ఇవాళ పాలమూరు గ్రామాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నారంటే మా గుండెల నిండా సంతోషపడతా ఉన్నాం. మా వార్తలు చూసి ఇటువంటి పాలమూరే కోరుకున్నాం. ఆనాడు ఉద్యమంలో 4-5 చోట్ల నేను ఏడ్చిన, కళ్ళకు నీళ్లు తీసుకున్నా. నడిగడ్డకు పోయినప్పుడు అక్కడ ప్రజల దుస్థితి చూసి నేను ఏడ్చిన. ఆ గ్రామంలో మాకు పెట్టిన రెడ్డి గారు భోజనం పెడితే వచ్చిన ప్రజలందరూ కూడా గుడగొడమని ఏడ్చిండ్రు. అట్లా నేను కన్నీళ్ళు విడిచినటువంటి ఈ పాలమూరులో ఇవాళ ఇంత అభివృద్ధి, ఇంత అద్భుతంగా రావడం చాలా గొప్ప సంతోషాన్ని కలగజేస్తూ ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, మళ్ళా బయలుదేరిండ్రు. ఇదివరకు ఆగం పట్టిన వాళ్ళే కొత్త ముసుగులు వేసుకొని, కొత్త వేషాలు వేసుకొని బయలుదేరిండ్రు. ఒకడెవడో ప్రబుద్ధుడు ఇదే జిల్లాలో జడ్చర్లలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తా అంటాడు. ధరణి పోర్టల్స్ వల్ల ఏం జరిగింది? ఇంతకుముందు రికార్డ్ అసిస్టెంట్లు, విఆర్ఓలు, గిరిదావలరు, ఎంఆర్ఓల చేతుల్లో మన బతుకుండే. వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత. దమన మన రికార్డు ఉన్నదో, మన భూమి మనకే ఉన్నదో తెలియదు. ఒక అప్పు కావాలంటే, పాని నకలు కావాలంటే పైసలు కట్టాలి. ఏం జరిగింది ఇవాళ? నేను ఒక మాట మీకు మనవి చేస్తాను. మనము తెలంగాణ రాకముందు తెలంగాణలో 459 మండలాలు ఉండే. ఇవాళ మనం పెంచుకున్నాం. మండలాలు ఉంటే ఈరోజు 612 మండలాలు చేసుకున్నాం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. మహబూబ్ నగర్లో గతంలో 64 మండలాలు ఉండే, ఇలా వాటిని 76కు పెంచుకున్నాం. రిజిస్ట్రేషన్ ఆఫీసులు కేవలం 15 జాగాలనే ఉండే. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పాత జిల్లా వ్యాప్తంగా 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులని. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మునుపు 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు సర్ది కట్టుకొని పోవుడు, అక్కడ పడిగాపులు వరుడు, ఆయన దయా భక్తి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పైసలు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అనక పట్టా కావాలంటే పైసలు ఇవ్వాలి. తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీసుల లంచాలు, విఆర్ఓలకు లంచాలు, పట్టా కావాలంటే మళ్ళీ ఆర్డీఓ ఆఫీసుల లంచాలు. ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో కానీ పట్టా చేతులు మన చేతికి వచ్చేది కాదు. ఇవాళ ధరణి ఏం చేసింది? ధరణి గతంలో ప్రభుత్వం దగ్గర అధికారం ఉండే, విఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే, ఎంఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే. ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని మేము ప్రజలకు, రైతులకు ఇచ్చినాం, మీకు అధికారం ఇచ్చినాం. ఇవాళ రైతు భూమి మారానంటే విఆర్ఓ లేనేలేడు, ఎంఆర్ఓ మార్చలేడు, ఆర్డీఓ మార్చలేడు, జాయింట్ కలెక్టర్ మార్చలేడు, కలెక్టర్ మార్చలేడు, రెవెన్యూ సెక్రటరీ మార్చలేడు, రెవెన్యూ మంత్రి కూడా మార్చలేడు, చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు, చీఫ్ మినిస్టర్ అయిన నేను కూడా మార్చలేను. ఏం మారుతుంది? ఒక రైతు 2 ఎకరాలను ఇంకో రైతుకి అమ్మితే దాన్ని మార్చే అధికారం ఎవరికి ఇచ్చినాం? అమ్మిన రైతుకే ఇచ్చినాం. ఆయన బొటన వేలు ఒత్తితే తప్ప రికార్డు మారే శక్తి ఎవరికి లేదు. ఒక మాట, రిజిస్ట్రేషన్ ఇవాళ ఎంత జల్దీ చేసుకుంటున్నాం? యాపాడ దూరం మండల కేంద్రం మన పక్కనే 10 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు పోయి పొద్దుగాల పోతే మధ్యాహ్నం చేసుకుంటున్నాం. ఎట్లా? ముందుగానే పైసలు కడితే స్లాట్ బుక్ అయిపోతుంది, మన టైం బుక్ అవుతుంది. ఆ టైం ప్రకారం పోతే 10 నిమిషాల రిజిస్ట్రేషన్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పట్టా అయిపోతుంది. మోరు గుద్దుతారు, పాస్బుక్ చేతికిస్తారు. ఇంతకుముందు భూమి లేని వాళ్ళు కొంటే పాస్బుక్ డైరెక్ట్గా టప్పాల ఇంటికి వస్తున్నది. అంతకుముందు ఎన్ని దఫ్తర్లు తిరగాలి, ఇంతమందికి సలాం కొట్టాలి, ఎంతమంది లీడర్లను పైరవి చేయమనాలి. ఆ గతి పోయి ఇలా నిశ్చింతగా రైతు గుండె మీద చేసుకున్నాడు. ఇంకొక మాట మీకు చెప్తా నేను, ధరణిని బంగాళాఖాతంలో ఇసిరేస్తా అంటున్నాడు. ఇసిరేస్తే ఏమవుతుంది? ఇలా ఈజీగా
కడుపులో చల్లగదలకుండా మీకు నేను హైదరాబాద్ నుంచి డబ్బులు పంపిస్తే టింగ్ 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 అని మీ సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి, మీకు మెసేజ్ వస్తుంది. ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తే రైతు బంధు ఈ పద్ధతిలో వస్తుందా? రైతు బంధు రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ గిరిదావారింటికి తిరగాలి, నీ రికార్డు ఉన్నదా లేదా, ఉన్నది ఉన్నట్టు రాయనంటే ఇస్తే లావు చేయి చాపాలి, మాయమైపోతుంది. అంటే ధరని మాయం చేస్తే ధరని బంగాళాఖాతంలో వేసుడు కాదు, రైతులను బంగాళాఖాతంలో వేసుడు. పైరవకారులు లంచగొండులు ఎవరైతే రైతుల రక్తం దాగినరో వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక రైతు చచ్చిపోతే కాంగ్రెస్ రాజ్యంలో ఏముండే? ఆపద్ బంధు అని ఉండే. 50,000 రూపాయలు ఇస్తామని చెప్పుదురు. ఆ 50,000 రూపాయలు ఎన్నడూ కూడా ఏ రైతు చేతికి రాలే. నడుమల గద్దలు కుక్కలు నక్కలని దినంగా ఏడాది పొద్దు తిరిగితే చెప్పులు అరిగితే 10,000-20,000 చేతులు పెట్టి ఇంటికి పంపించేది. ఇది మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి. ధరణి రాకముందు ఇలా ధరణి పుణ్యం ఏంది? ఎవరైనా ఒక రైతు దురదృష్టం చచ్చిపోతే ఏం జరుగుతున్నది? దరఖాస్తు పెట్టేది లేదు, ఇంతకెళ్ళి అడుగు బయటకు పెట్టేది లేదు, ఎవరికి పైసా ఇచ్చేది లేదు. 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ ఖాతాలో జమ అయిపోతున్నాయి. ఇవన్నీ మీ గ్రామాల్లో మీరు చూస్తూ ఉన్నారు. ధరణి లేదనుకో అప్పుడు ఏమవుతుంది? వస్తాయా పైసలు? రావు. దీని తర్వాత ఇలా వడ్లు మీరు అమ్ముతున్నారు, ప్రభుత్వం కాంటా పెట్టి కొంటున్నది. ఇవాళ మనం అందరం రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి ధరణి కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం? ఇవాళ మీ వడ్లు కొంటే కూడా మీ బ్యాంకులో వచ్చి పైసలు పడతా ఉన్నాయి వారం లోపల. ధరణి ఆగమైతే వస్తాయా? మళ్ళీ బీట్ల చుట్టూ చేట్ల చుట్టూ వాళ్ళు ఇచ్చిన చిట్టీలు పట్టుకొని 2 నెలలు 3 నెలలు తిరగాలి. నిజమేనా ఈ మాట? నిజమేనా? ధరణి ఉండన్నా తీసేయన్నా? వినబడతలేదు నాకు. ఉండన్నా అన్న ధరణి ఉండాలంటే వాళ్ళు చేయి లేవటరు. ఒకసారి కెమెరా వాళ్ళు గడి దిగినరా బాబు, స్టేజ్ మీద లేవడతలేరు. ధరణి ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటరు ఒకసారి.